హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. ఇక్కడే దక్షయజ్ఞం జరిగింది అని అంటారు. సతీదేవి యజ్ఞానికి తన భర్త అయిన పరమశివుడు వద్దన్నా వెళ్తుంది. అక్కడకు వెళ్ళిన సతీదేవి ఆమెకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అక్కడే తన కాలి బుట్టనవేలితో అగ్నిని సృష్టించి అగ్నిలో దహనమవుతుంది. తన భార్య కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఈశ్వరుడికి తన సతీదేవి ఇక తిరిగి రాదని తెలిసి తీవ్ర దుఃఖంతో తన భార్య శరీరాన్ని చేతులతో తీసుకెళ్తూ అలా బాధలో నిమగ్నమైనటువంటి ఆ శివ పరమాత్ముడిని అలా ఉంటే ఈ సృష్టికే నష్టమని భావించిన ఆ విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండాలుగా చేస్తారు. ఆ శరీర భాగాలే మన భారతదేశంలో అక్కడక్కడా పడుతూ మహాపుణ్యక్షేత్రాలుగా మహాశక్తి పీఠాలుగా అవతరించాయి. ఆ మహాశక్తి పీఠాలలో ఒక శక్తివంతమైన దేవాలయమే ఈ చాముండాదేవి ఆలయం. హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చాముండాదేవి ఆలయాన్ని దర్శించుకుందాం. మేము జ్వాలాముఖి నుండి కార్ మాట్లాడుకున్నాం. మొత్తం అన్ని ప్రదేశాలకు. చాముండాదేవి జ్వాలాముఖి నుండి 54 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. చాముండాదేవికి వెళ్ళే మార్గం కొండల మధ్యలో చాలా అందంగా ఉంటుంది. చాముండాదేవికి ధర్మశాల నుండి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పఠాన్కోట్ నుండి కూడా చేరుకోవచ్చు. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ట్రైన్ నుండి వచ్చేవాళ్ళు ఇక్కడ దిగవచ్చు. దాదాపుగా 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాముండాదేవి మాత చరిత్ర చూసుకుంటే ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని పాలంపూర్లో అందమైన పర్వతాలలో ఉన్నది చాముండాదేవి ఆలయం. పాలంపూర్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో బానర్ నది ఒడ్డున చాముండాదేవి యొక్క పురాతన ఆలయం ఉంది. 51 శక్తిపీఠాలలో లెక్కించబడిన ఈ ఆలయం సప్త మాతృకలలో ఒకటి. చండా మరియు ముండా అనే రాక్షసులను చంపే లక్ష్యంతో దుర్గాదేవి కనుబొమ్మ నుండి చాముండా ఉద్భవించిందని పురాణం చెబుతోంది. పురాణాల ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం ఒక రాజు మరియు పూజారి చాముండాదేవిని ప్రార్థించి చిత్రాన్ని అందుబాటులో ఉన్న ప్రదేశానికి మార్చడానికి ఆమె సమ్మతిని కోరారు. పూజారి కలలో దేవత కనిపించిందని మరియు విగ్రహం ఎక్కడ దొరుకుతుందో ఖచ్చితమైన ప్రదేశాన్ని సూచించిందని పురాణం సూచిస్తుంది. ఈ విషయం రాజుకు చెప్పబడింది మరియు అతని వ్యక్తులు పురాతన విగ్రహాన్ని వెలికితీసి ఇప్పుడు ఆలయం నిర్మించిన స్థలంలో ఉంచారు. అమ్మ తన బిడ్డలు కోరే ఏ కోరికైనా తీర్చే చల్లని తల్లి. ఈ తల్లిని దర్శించినంతనే మనసంతా చాలా ప్రశాంతంగా మారింది. ఆ తల్లిని
మీరు కూడా దర్శించుకోండి. ఈ ఆలయం జలపాతాల నడుమ ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఎంతంటే మేము అక్కడే ఒక గంట పాటు ఆడుకునే అంత. ఇక్కడ పక్కనే శివాలయం కూడా ఉంది.
తరువాత ఎక్కడికి వెళ్ళాం? ఆ ప్రదేశం ప్రత్యేకత ఏమిటి? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.